ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం తదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహర్దేవి ద్రుహిణ గృహిణీ ఆగమవిదో హరే పత్నీ పద్మాం హరసహచరీ అద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమని సీమమహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ. విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః. ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాము. 25 శ్లోకాలను చక్కగా ఆకలింపు చేసుకున్నాం. 26వ శ్లోకాన్ని ఈనాడు అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడున్నాం మనము? సృష్టి, స్థితి, లయములు, ఆ మూడింటిని వర్ణిస్తూ 3 అద్భుతమైనటువంటి శ్లోకాలను చెప్పారు. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతి తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశ స్థిరయతి తదాప్యేకః సర్వం యదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయో భ్రూలతికయో. జగత్స్యూతే ధాత అని మొదలుపెట్టి జగత్తు సృష్టి అవడం గురించి చెప్పారు. తర్వాత త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోః యా విరచిత అంటూ త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ ముకుళితకరోత్తం సమకుటా స్థితా హ్యేతే అంటూ స్థితిని వర్ణించారు. ఈనాడు సంహారాన్ని వర్ణిస్తుంది. మహాసంహారేస్మిన్ విహరతి సతీ త్వత్పతిరసౌ. సృష్టికి ఒక పద్యాన్ని, స్థితికి ఒక శ్లోకాన్ని, ఇప్పుడు మళ్ళీ సంహారానికి మరొక శ్లోకం. ఈ 3 వేరా? అబ్బే, ఈ 3 భ్రాంతియే కదా, ఈ 3 మిథ్యయే కదా. సృష్టి స్థితి లయాలు అనేటటువంటివి వేరువేరుగా లేవు, అన్నీ మిథ్య.
భ్రాంతి. ఉన్నది పరబ్రహ్మమే. ఆయనే చెప్తారు వివేక చూడమణిలో, మాయా మరుత విభ్రమాత్ విశ్వవీచయ. విశ్వవీచయ, విశ్వం అనేటటువంటి తరంగము మాయ అనే మారుతము యొక్క విభ్రమము వలన ఆ తరంగం లేస్తోంది, పడిపోతుంది. అంతేకాని ఆ మాయ అనే గాలి లేకపోతే ఈ తరంగమే లేదు. ఉన్నది నిశ్చల అద్వయ నిరుపమాన నిరతిశయ పరబ్రహ్మమే ఉన్నది. అదే ఈనాటి బోధన కూడా. ఈ ఉపోద్ఘాతంతో లోనికి ప్రవేశిద్దాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం, అద్వైత అధ్యయన భారతి కదా, ఏది చూసినా అద్వయంగానే చూస్తాము. విరించి పంచత్వం వ్రజతి, విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతీ త్వత్పతిరసౌ. సతీ అనేటటువంటి మాట సత్ ఈరోజు ధ్యానంలో చేసుకుంటున్నాం కదా. సదోహం, సచ్చిదోహం, సచ్చిదానంద రూపోహం. ఆ సత్ అనేటటువంటి మాటకు స్త్రీలింగ శబ్దము సతీ. మామూలుగా సతీ అంటే ఏమిటి? సతీ సావిత్రి, సతీ అనసూయ. సతీ అంటే పరమ పవిత్రురాలు, పాతివ్రత్యము కలిగినటువంటి మహాపతివ్రతను సతీ అంటారు. పార్వతీదేవి పేరు కూడా సతీ అనే వర్ణిస్తారు. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే సత్, ఇక్కడ శివానంద సౌందర్య లహరిగా చూస్తున్నాం కాబట్టి సతీ అనబడుతుంది. సత్ సతీ. సతీ ఓ సత్స్వరూపమా, ఓ సచ్చిదానంద స్వరూపమా, త్వత్పతి అసౌ అస్మిన్ మహాసంహారే విహరతి. అసౌ ఇదిగో ఈ నీ పతి అస్మిన్ మహాసంహారే, ఈ మహాసంహారం, ఈ మహాప్రళయము, డెల్యూజ్ అంటారు క్రిస్టియన్స్. DELUGE, డెలూజ్ అంటే ఆజ్ఞ ముంచుకుపోయిన స్థితి అని. అదే మన మహాసంహారం. ఆ మహాసంహారంలో ఎవరుంటారు? ఒక్కటే ఉంటుంది, ఏకమేవాద్వయం బ్రహ్మ. అతనే విహరిస్తూ ఉంటాడు, ఆమెయే విహరిస్తూ ఉంటుంది, అది ఏ విహరిస్తుంది. విహరతి సతీ త్వత్పతిరసౌ మహాసంహారే అస్మిన్ మహాసంహారే సతీ త్వత్పతిరసౌ విహరతి. అది సెంటెన్స్. వాట్ ఈస్ ద సెంటెన్స్? ద సెంటెన్స్ ఈజ్ సతీ ఓ సద్రూపిణి త్వత్పతిరసౌ అంటే త్వమేవా నీవేనర్థం. సతి అన్నా సత్ అన్నా ఒకటే అన్నాం కదా. అప్పుడు త్వత్పతిరసౌ అన్నా సతి అన్నా ఒకటే. విహరతి ఎప్పుడు? అస్మిన్ మహాసంహారే విహరతి. ఏకాంతంగా ఒక్కడుగా హాయిగా ఒక్కటిగా విహరిస్తుంది. అప్పుడు ఏమిటవుతుందిట? విరించి పంచత్వం వ్రజతి. విరించి బ్రహ్మగారు పంచత్వం వ్రజతి, పంచభూతాత్మకం అయిపోతారు, పంచభూతాలలో కలిసిపోతారు. అంటే
విత్డ్రా అయిపోతారు, మరణిస్తారు. హరిరాప్నోతి విరతిం, హరి విష్ణువు విరతిం ఆప్నోతి. విరతి అంటే చైతన్యహీనుడు అయిపోతాడు. చైతన్యహీనుడు అయిపోతే మరి చనిపోయినట్టే లెక్క కదా. ఇక ఈ శరీరం అది చైతన్యహీనం అవుతే ఏమిటవుతుంది? తే అవుతుంది హరిగారికి. వినాశం కీనాశో భజతి, కీనాశుడనే ఆయన భజతి వినాశం, ఆయన కూడా కరిగిపోతాడు. కీనాశుడు ఎవరండి? కీనాశుడు అంటే యమధర్మరాజు అని అర్థం. స్థూలమంగా చూద్దాం. ధనదో యాతి నిధనం, నిధనం ధనదుడు, ధనద నిధనం యాతి. ధనద అంటే కుబేరుడు, యాతి నిధనం, నిధనం యాతి. నిధనం అంటే మరణం, యాతి పొందుతాడు. ఇక అంతేనా? ఫితంద్రీ మాహేంద్రీ వితతిరపి, మాహేంద్రీ వితతిరపి, మహేంద్రుడు మొదలైన వాటి తాలూకా గుంపులన్నీ కూడా సమ్మీలిత దృశ, కళ్ళు మూసుకున్నవారై, వితంద్రి, తంద్రత అంటే నిద్ర, వితంద్రి అంటే గాఢ నిద్ర. వీళ్ళందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. సమ్మీలిత దృశ్య అంటే ఏంటి? కన్ను మూస్తారు. ఆయన కన్ను మూసారండి, ఆమె కన్ను మూసిందండి అంటే అర్థం ఏమిటి? మరణాన్ని పొందారు. ఇవంటే నిజంగా వాళ్ళు మనలాగా మనం చూస్తున్నటువంటి మనిషి మరణించినట్లు మరణించడమా? కానే కాదు. ఎందుకంటే అవి శరీరాలు తత్వాలే కదా, శరీరాలు కావు కదా. ఆ వితంద్రి మాహేంద్రి అంటే హిరణ్య గర్భ బ్రహ్మ, ఆయన టీము. వితతిరపి మాహేంద్రి, ఇంద్ర పదమునకు ఇంద్రుడు అంటే ఉపనిషత్తులో హిరణ్య గర్భ బ్రహ్మే. ఇంధ, ఇంధ ఇంద్ర, ఇంద్ర శబ్దం, అందులో మాహేంద్రుడు అన్నారు. అంటే హిరణ్య గర్భ బ్రహ్మగారు కూడా ఆయన టీంతో ప్రజాపతులు, మనువులు, పంచభూతాలు, ఈ త్రిగుణాలు, సృష్టి, అన్ని రకాలైనటువంటి ప్రాణులు, వితతిరపి మహేంద్రి వితతిరపి సమ్మీలిత దృశ, పూర్తిగా కన్ను మూసిన వారై వితంద్రి గాఢ నిద్రను పొందుతారు. అని ఒక్కరు మట్టుకు చైతన్యం ఏకమేవా అద్వయంగా అలా ఉండిపోతుంది. అదెవరండి? విహరతి సతీ త్వత్పతిరసౌ. 5 చెప్పారు. జగత్తును మా బ్రహ్మగారు పుట్టిస్తారన్నారు, విష్ణువు సస్టైన్ చేస్తారన్నారు, ఆ తర్వాత ఏమో రుద్రుడనే ఆయన లయం చేస్తారన్నారు, ఈశ్వరుడు లేక మహేశ్వరుడు అనే ఆయన వీటినన్నింటినీ మళ్ళీ విత్డ్రా చేసి సింథసైజ్ చేస్తారన్నారు. ఆ ఈశ్వరుడు కూడా పరబ్రహ్మలో అయిపోతారు. అప్పుడు మళ్ళీ అనుగ్రహంతో మళ్ళీ పుడుతుంది అంటూ ఆ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? ఇదిగోనండి బ్రహ్మగారు, అదిగో విష్ణువు అండి, ఇదిగో రుద్రుడు అండి, వీళ్ళందరూ నీ పాదాల దగ్గర ఉండి నీ ఆజ్ఞానుసారం వాళ్ళ పనులను చేస్తున్నారు అంటూ పోయినసారి చదువుకున్నాం. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. వాళ్ళు ఎవరో కాదండి, నీ యొక్క త్రిగుణాలనమ్మా వాళ్ళు ముగ్గురు. భవేత్ పూజ పూజ తవ చరణయో యా విరచిత. పూజ అంటే కార్యక్రమములు, ఈ సృష్టి కార్యక్రమములే పూజ. ఈ పూజ నీకు చేసినటువంటి ఈ సృష్టి కార్యక్రమాలన్న ఈ పూజయే వాళ్ళకి పూజ. ఎలా ఉన్నారు? స్థిత హేతే మణిపీఠస్య పాదోద్వహన నికటే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుట. అది స్థితి స్వరూపం. ఇప్పుడు మహాసంహారేస్మిన్ విహరతి సతీ సత్పతిరసౌ. ఎంత నెక్ట్రైన్గా ఉందండి ఈ పోయిట్రీ.
విరించి పంచత్వం వ్రజతి హరి ఆప్నోతి విరతిం వినాశం కీనాశ భజతి ధనదః యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశా మహాసంహారే అస్మిన్ విహరతి సతీ త్వత్పతి అసౌ. అది పదచ్ఛేదం. దండానం ఎలా ఉంటుంది? జగజ్జనని సతీ అస్మిన్ మహాసంహారే. ఇదిగో ఈ కనిపిస్తున్న ఈ మహాసంహారంలో కనిపించకుండా పోతున్నటువంటి ఈ జగత్తంతా సంహరించబడినప్పుడు విరించి వ్రజతి పంచత్వం, బ్రహ్మగారు పంచత్వాన్ని పొందుతారు, అంటే మరణం పాలవుతారు. హరి విరతి ఆప్నోతి, హరిగారు చైతన్యాన్ని కోల్పోతారు, అంటే మరణిస్తారు. కీనాశ వినాశ భజతి. ఈనాశుడు అంటే యమధర్మరాజు. యమధర్మరాజు అంటే ఇక్కడ సంహారకర్త అయినటువంటి రుద్రుడు అని తీసుకు. రుద్రుడు వినాశం భజతి. ధనదహ నిధనం యాతి. ధనదహ అంటే ఎవరండి? కుబేరుడు. ఆయన ఎందుకు వచ్చారండి సడన్గా ఇక్కడ? సకల ధనములు ఐశ్వర్యములు సృష్టిలోనే ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఇచ్చేవాడు ఎవరో ఒక శక్తి ఉండాలి కదా. ఆ దేవతా స్వరూపమే కుబేరుడు. అంటే అన్ని సంపదలు విభూతులు నిధనం యాతి, అవి కూడా చచ్చిపోతాయి. మహేంద్రీవితతిరపి, హిరణ్యగర్భ బ్రహ్మగారు ఆయన టీము అంటే మినిస్ట్రీ మొత్తం డిజాల్వ్ అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్ గారు మిగతా మొత్తం మినిస్ట్రీ అంతా కూడా డిజాల్వ్ అయిపోయింది. మళ్ళీ కొత్త ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారు, కొత్త ప్రైమ్ మినిస్టర్, కొత్త టీము. సమ్మేళిత దృశ, కనులు మూసిన స్థితిలో వితంద్రీ, గాఢ నిద్రలో అవతి ఉంటారు, అవుతారు. తత్పతి అసౌ విహరతి. అసౌ గోయి నీ పతి విహరతి సతి. చూద్దాం. హే సతీ, ఓ సత్స్వరూపిణి, సచ్చిద్రూపిణి, చిద్రూప, అస్మిన్ ఈ జగత్తు మహాసంహారే, మహాప్రళయమును పొందేటప్పుడు విరించి బ్రహ్మ పంచత్వం మరణమును వ్రజతి పొందుతున్నారు. ఎందుకు మహాసంహారే అని చెప్పాల్సి వచ్చింది? డైలీ జరుగుతుందిగా ప్రళయం. డైలీ ప్రొద్దున లేస్తే ఉదయము, రాత్రి పడుకుంటే ప్రళయము, మళ్ళీ ఉదయం. నిమిషమున్మేషాభ్యాం ప్రళయముదయం యతి జగతి. ఇంకో శ్లోకంలో చెప్తారు, నిమిషం కళ్ళు మూయండి, ఉన్మేషాభ్యాం కన్ను తెరవడము అనే రెండిటి వలన ప్రళయముదయం యతి జగతి. మనకు ఈ నిత్య ప్రళయం జరుగుతుంది. అమ్మ కళ్ళు మూసి తెరిస్తే మహాసంహారే, మహాప్రళయము పొందేటప్పుడు విరించి హే బ్రహ్మగారు పంచత్వం, పంచభూతాత్మకమైనటువంటి భావాన్ని, అంటే పంచభూతాల్లో కలిసిపోవడం. ఎవరైనా పంచత్వాన్ని పొందారండి అన్నామంటే మరణం చెందారు, కాలం చేశారు. అది వ్రజతి పొందుతున్నాడు. హరిహి విష్ణు గారు విరతిం విరామమును, అంటే చైతన్యం లేకుండా మృతిని ఆప్నోతి పొందుతున్నారు. కీనాశ యముడు అంటే రుద్రుడు కుత్సితాన్ని నాశనం చేయడం వలన కీనాశుడు. కీ అంటే కుత్సితం, కీ కీనాశ, కీనాశ కుత్సితాన్ని నాశనం చేశారు. వినాశం వినాశమును భజతి పొందుతున్నాడు. ధనదహ కుబేరుడు అంటే సకల సంపదలు కూడా నిధనం మరణాన్ని యాతి పొందుచున్నాయి. చూసారా? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, తరువాత ధనదుడు. అంతేనా? హిరణ్యగర్భ బ్రహ్మ మరి ఉండాలిగా. వీళ్ళంతటికీ కారణం ఆయన నుంచే కదా ఇదంతా వచ్చింది.
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి. మాహేంద్రీ ఇంద్రునకు సంబంధించిన అంటే హిరణ్య గర్భ బ్రహ్మతత్వమైన ఆ అన్ని తత్వాలు, వితతి అపి పరివారములు కూడా, మనువులు, ఇంద్రులు, ప్రజాపతులు, పంచభూతాలు, గుణాలు అన్నీ కూడా సమ్మేళిత దృశ్య. సమ్మీలిత, ఉన్మేలిత అంటే తెరవబడింది, నిమీలిత అంటే మూయబడిన, సమ్యక్ మీలిత అంటే చక్కగా మూసేశారు, మరి తెరవరా. దృశ్య మూయబడిన నేత్రములు కలదై. ఏమిటి ఈ మహేంద్రి వితతి అంచేత సమ్మీలిత దృశ్య. అది వితంద్రి, తంద్రత అంటే నిద్ర. వితంద్రి అంటే గాఢ నిద్ర. సోమరితనాన్ని కూడా తంద్రత అంటారు. తంద్రత అంటే నిద్ర. వితంద్రి గాఢ నిద్రను చెందుతుంది. కానీ అసౌ ఇదిగో ఈయన ఈ పరబ్రహ్మము త్వత్పతి, నీ భర్త అయినటువంటి సదాశివుడు. భర్త భార్య ఉంటారా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, శివపార్వతి కళ్యాణం, అదే మనం చదువుకుంటున్నాం కాదు కదా. శివతత్వమే శివాతత్వము, శివాశివుల అభేదము. అంటే నీవు నీ పతి అంటే నీవే. విహరతి ఆనందంతో విహరిస్తావు, విహరిస్తాడు, విహరిస్తారు, విహరిస్తుంది. ఏ జెండర్లోనూ ప్లూరల్గాను చెప్పుకోవచ్చు, సింగులర్గాను. ఎక్కడ డౌట్ వస్తుంది, ఎక్కడ విహరిస్తారు? సహస్రదళ కమలంలో నీతో కూడా విహరిస్తాడు అని ముందే రాశారు. విహరతి సతీ త్వత్పతిరసౌ సహరహసి పత్యా విహరసే అన్నారుగా. ఇంకొక చోట సహరహసి పత్యా విహరసే. తల్లి సద్రూపిణి, చిద్రూపిణి, సచ్చిద్రూపిణి పరబ్రహ్మమా, ప్రళయకాల సమయంలో బ్రహ్మగారు లయమును పొందుతున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా క్రియేట్ చేయడానికి ఏమీ పని లేదు కాబట్టి రిటైర్ అయిపోయారు. విష్ణువు నాశమును పొందుతున్నారు. ఏదైనా ఉంటే కదా దాన్ని స్థితి చేయడానికి, ఉండే తత్వాలే అన్నీ మోసుకుపోతున్నాయి. అంచేత ఆయనకి పని లేదు, ఆయన రిటైర్ అయిపోయారు. మృత్యువునకు అధిపతి అయిన యముడు గారు అంటే రుద్రుడు గారు కూడా, ఆయనకి మరి పని లేదు, అందరూ చనిపోయారు, ఇంకెవరిని చంపుతాడు ఆయన. అంచేత ఆ సంహారక్రియ కూడా లేదు కాబట్టి యముడు లేక రుద్రుడు కూడా లేకుండా పోయారు. ధనాధిపతి అయినటువంటి కుబేరుడు సకల సంపదలు సృష్టిలో ఉన్నవన్నీ కూడా విభూతులన్నీ విత్డ్రా అయిపోయాయి. మహేంద్రుడైన దేవేంద్రుడు, ఇక్కడ మహేంద్రుడు అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, ఆయన పరివారమైనటువంటి మనువులు, లేకపోతే ప్రజాపతులు, పంచభూతాలు, త్రిగుణాలు, పర్వతాలు, కొండలు, బండలు, ప్రాణులు అన్నీ కూడా శివ దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఉన్నవన్నీ కూడా కన్ను మూస్తాయి. అటువంటి మహాప్రళయ సంహార వేళలో కూడా నీ భర్త అయిన సదాశివుడు, అందుకే ఆయన పేరు సదా అంటే నిత్య శివుడు. ఆ నిత్యత్వాన్ని చెప్పడానికే సదా అన్నమాట. వాడు ఏ మార్పునకు గురి కాకుండా నిష్కలుడై, నిరంజనుడై, నిష్క్రియుడై అలా ఉంటాడు. ఎలా ఉంటాడు? అక్కడు పాపం నీతో కలిసి ఉంటాడు. అంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, ఆ ప్రభవించిన సృష్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఉన్నది ఒక్కటే. ఇద్దరు శివాశివులు. శక్తికి శక్తిమంతునకు భేదం లేదు. ఇదిగో విశ్వనాథుడు, జగన్నాథుడు, జగన్నాథనాథం సదానంద భాజం అన్నాం కదా. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశనమీడే ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం అన్నిటికీ ఒకటే అర్థం. ప్రభుం పరబ్రహ్మ, ప్రాణనాథం పరబ్రహ్మ, విభుం విశ్వనాథం అన్నిటికీ చిదానంద భాజం జగద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశనమీడే.
విశ్వనాథుడు. ఆ విశ్వనాథుడి నుంచి విశ్వము ప్రకటమైనది. విశ్వము నుంచి విశ్వదేవతలు ప్రకటమయ్యారు. మళ్ళీ పని అయిపోయిందిగా, మళ్ళీ మినిస్ట్రీ డిజాల్వ్ అయిపోయింది. అప్పుడు ఏంటవుతుంది? తొలగు విధాత శౌర్యను తోలు యముండనగారు కలియు కుబేరుడున్ మరియు కనులు మూయు మహేంద్రధామమున్ నిలుచు సదాశివుండొకడు నిర్మల చిత్తము తోడ మహాప్రళయమునంద అన్నది భవాని పతిత్వ మహత్వ సత్వమే కవిత్వ పటుత్వ సంపదల్ అన్నట్టుగా పతిత్వ మహత్వ సత్వమే అంటూ చక్కని చనుప్రాసం వాడుతుంది. తొలగు విధాత శౌర్యను తోలు యముండనగారు కలియు కుబేరుడున్ మరియు కన్నులు మూయు మహేంద్రధామమున్ నిలుచు సదాశివుండొకడు నిర్మల చిత్తము తోడ మహాప్రళయమునందు అన్నగది భవాని పతిత్వ మహత్వ సత్వమే. విశ్వదేవతలందరూ ఏమయ్యారు? ఇదిగో విధాత, ఆ శౌరి, ఆ యముడు, ఆ కుబేరుడు, ఆ మహేంద్ర ధామము అంటే ఆ మహేంద్రుడి తరక గ్రూప్ అంతా కూడా లయమైపోయారు. ఇంకేమైనా సంపదలు మిగిలాయా విశ్వంలో? అవి కూడా లయమైపోయాయి. ఎవరు మిగిలారు? విశ్వనాథుడే మిగిలాడు. విశ్వనాథుడన్నా, పరబ్రహ్మమన్నా, మహావిష్ణువు అన్నా, ఆదిపరాశక్తి అన్నా, పరాభట్టారిక అన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. పేర్లు వేరు, ఓకే, మనం చెప్పుకుంటాం. వాటికి నామములు రూపములు ఉండవు. దాని అసలు పేరు అక్షర పరబ్రహ్మము లేక సచ్చిదానందం. ఇంకా సింపుల్గా ఒక్క మాటలో చెప్పండి, ఒక్క పదంలో, ఒకే ఒక అక్షరంలో చెప్పండి. ఓం. అదే ఉంది. ఓకే. సదాశివుడు పరబ్రహ్మము, సదాశివా పరాభట్టారిక ఆదిపరాశక్తి పరబ్రహ్మము, అక్కడి నుంచి మహేంద్రుడు అంటే హిరణ్యగర్భ బ్రహ్మగారు, అక్కడి నుంచి బ్రహ్మగారు రైట్ సైడు సృష్టిస్తారు. విష్ణువు, యముడు లేక రుద్రుడు, కుబేరుడు, సంపదలు ఇవన్నీ ఉంటాయి. మరి మహాసంహారం వచ్చేసింది. మహాసంహారే విహరతి సతీ త్వత్పతి రసవు. సత్ సతీ అనేటటువంటివి రెండు సమానార్థకాలు. ఇప్పుడు ఏమిటైంది? మరి సృష్టి ఆగిపోయింది, బ్రహ్మగారు మాయమైపోయారు, మరి ఆయన పని లేదు. విష్ణువు గారికి పని లేదు, ఆయన మాయమైపోయారు. మరి రుద్రుడు గారికి పని లేదు, ఆయన మాయమైపోయారు. మరి సంపదలో అవి పోయాయి. అవన్నీ పోతే హిరణ్యగర్భ బ్రహ్మ ఏం చేస్తాడు? ఇవేం లేకుండా ఆయన ఏం చేశాడు? ఆయన కూడా సదాశివుడిలో లయమైపోయాడు. ఒక్క సదాశివుడు మాత్రమే విహరతి సతీ త్వత్పతిరసౌ మహాసంహారేస్మిన్ విహరతి సతీ త్వత్పతిరసౌ. మహాసంహారేస్మిన్ ఆ విహరతి సతీ త్వత్పతిరసౌ. ఆయన కూడా అంతర్ధానం అయిపోయాడు, అవ్యక్తమైపోయాడు, వ్యక్తముగా లేడు. అదిగో విష్ణువు, బ్రహ్మ, మహేంద్రుడు, రుద్రుడు, యముడు, సంపదలు, ధనదుడు, ఇంకా పంచభూతాలు, గుణాలు, సృష్టి అన్నీ ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత వాటి పని అయిపోయిన తర్వాత కల్పం అయిపోయింది. అయిపోయిన తర్వాత మహాప్రళయం వచ్చింది. అదిగో మహాసంహారం. ఆ మహాసంహారంలో విరించి పంచత్వం వ్రజతి. విరించి గారు పంచత్వాన్ని పొందేశారు. హరిరాప్నోతి విరతి. ఆయన లేరు. వినాశం కీనాశో భజతి. కీనాశుడు అంటే యముడు. యముడన్నా యమ ఇది యమః. ఎవరైతే నియంత్రిస్తారో ఆయన యముడు. యముడే రుద్రుడు అని చెప్పు. వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. సకల సంపదలు కూడా డిజాల్వ్ అయిపోయాయి.
మహేంద్రీ వితతిరపి, మహేంద్ర వితతి కూడా వితంద్రి గాఢ నిద్రలోకి సమ్మిళిత దృశ వెళ్ళిపోయారు. అసౌ త్వత్పతి విహరసి, ఎప్పుడు మహాసంహారేస్మిన్ విహరసి విహరసి సతీ తత్వత్పతిరసౌ, ఆ మహాసంహారమైన తరువాత ఆ పతి కూడా లేడు, ఉండేది అవ్యక్తం. విహరతి సతీ తత్పతిరసౌ మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం. మయ్యేవ, నా నుంచే సకలం జాతం, అంత సృష్టి జరిగింది. మయి సర్వం ప్రతిష్ఠితం, నాయందే సృష్టి అంతా నిలకడ కలిగి ఉన్నది. మయి సర్వం లయం యాతి, నాయందే సృష్టి అంతా విలయాన్ని పొందింది. తత్ బ్రహ్మ అద్వయ బ్రహ్మ అహం అస్మి అస్మ్యహం తద్బ్రహ్మాద్వయం అస్మ్యహం. కైవల్యోపనిషత్తులో నేర్చుకున్నాం. ఏమైంది మాట? సృష్టించబడింది ప్రపంచమంతా, స్థితి కలిగి ఉంది, లయం తర్వాత లయమైంది, అవన్నీ ఈశ్వరీ శక్తి అయిపోయి హిరణ్య గర్భ బ్రహ్మ అయిపోయారు. ఆయన కూడా ఆ సదాశివుడిలో కలిసిపోయారు. సృష్టి అలా డిజాల్వ్, సృష్టి డిజాల్వ్ అయిపోతే ఇంకేముంటుంది ఉండడానికి ఏమీ లేదు, స్థితి కూడా లేదు, అంతా ఏమైంది? లయమైపోయింది. ఇక్కడికి లయమైపోయి ఇవన్నీ విలయమైపోయి అంటే విలీనమైపోయి, అదిగో ఈశ్వరీయ శక్తి లేక హిరణ్య గర్భ బ్రహ్మ మాహేంద్రీ వితతిలోకి వెళ్ళిపోయింది. ఆ మాహేంద్రీ వితతి కూడా డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయిపోతే ఏం మిగిలింది? అదిగో ఓంకారం మిగిలింది. ఆ ఓంకారమే పరబ్రహ్మ, అదే సదాశివుడు. విహరతి సతీ త్వత్పతిరసౌ మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయం అస్మ్యహం అహమస్మి 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 బ్రహ్మాహమస్మి అహం బ్రహ్మాస్మి. అసంఖ్యా విలయం యాంతి బ్రహ్మాణః పండితోత్తమం. ఎందరో బ్రహ్మలు, ఎందరో వేదాంతులు, ఎందరో జ్ఞానులు అసంఖ్యా విలయం యాంతి. అసంఖ్యా విష్ణవో రుద్ర, అసంఖ్యాకులైన విష్ణువులు రుద్రులు, అసంఖ్యా వాసవాదయ, అన్ని సైక్లికల్ కదా, మళ్ళీ వస్తూ ఉంటారు. విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ, పండితులు, జ్ఞానులు, వీళ్ళందరూ అసంఖ్యాకంగా వచ్చి 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 వాసవుడు అంటే ఇంద్రుడు, హిరణ్య గర్భ ఆయన కూడా అందరూ ఇంతమంది విలయం యాంతి, అసంఖ్యా విలయం యాంతి. ఎవరు? బ్రహ్మణ పండితోత్తమ విష్ణవ రుద్రా వాసవాదయ. ఏక ఏవ శివ సాక్షాత్ సృష్టి స్థితి అంతహేతవ. సృష్టి స్థితి అంతములకు కారణభూతమైన అంటే జగత్ కారణమునకే కారణమైన శివ సాక్షాత్ ఏక ఏవ, ఒక్కడే ఉంటాడు. ఐశ్వర్యం పరమం తత్వం ఆదిమధ్యాంతవర్జితం. తత్వం ఎటువంటిట? పరమం తత్వం, నిరతిశయ తత్వము, ఐశ్వర్యం, సకల విభూతులు, ఈ సృష్టి మొత్తమంతా ఆయన యొక్క సంపదయే. ఆది మధ్యాంతవర్జితం, ఆది ఎప్పుడైతే లేదో అంతము లేదు, మధ్య లేదు. ఆది మధ్య అంత వర్జితం అంటే పుట్టుక డిజల్యూషన్ అనేటటువంటి లేని
స్థితి ఆధారం సర్వలోకానాం. సర్వలోకములకు ఆధారము ఎవరు? పరబ్రహ్మ. అనాధారం అవిక్రియం, ఏ మార్పులు లేకుండా, ఏ ఆధారము అక్కర లేకుండా సర్వలోకములకు ఆధారమవుతూ సర్వమును ప్రకాశింపచేస్తూ తనను తాను ప్రకాశించుకోవలసినటువంటి అవసరము లేకుండా ఉండేటటువంటి తత్వం. తమేవ భాంతం అనుభాతి సర్వం మాయా కల్పిత లీలాకారమనాకారం భువనాకారం కోష్ట ప్రాంఖణ రింఖణ లోలమనాయాసం పరమాయాసం సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం భువనాకాశం. సూత సంహితలోంచి 2 శ్లోకాలు తీసుకోబడ్డాయి. ఏక ఏవ శివః న ద్వితీయాయతస్తే, పెదభాగం. ఏక ఏవ శివః న ద్వితీయాయతస్థే, అక్కడ ద్వితీయం అన్నది లేదు. భగవద్గీత ఏంటంటుంది? అవినాశతు తద్విద్ధి, తత్ విద్ధి అవినాశి, దానికి ఏ వినాశం లేదు. ఏన సర్వమిదం తతం, ఇదం ఇదిగో ఈ కనిపిస్తున్న సృష్టి సర్వం ఏనా దేని చేతనైతే తతం వ్యాపించబడి ఉన్నదో. అవినాశతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హసి. ఎవరు కూడా దానికి వినాశాన్ని చేయలేరు, చెప్పలేరు. అర్జునుడు గారు వెళ్ళారు, విశ్వరూప సందర్శనం చేశారు. ఆ విరాట్ రూపంలోకి, ఆ విశ్వరూపంలోకి లయమైపోతున్న సకల ప్రపంచాన్ని కూడా, ఆ లయాన్ని కూడా ఆయన చూశాడు ఆ విరాట్ రూపంలో. వక్త్రాణి తే త్వరమాణా విశంతి, తేని యొక్క వక్త్రాణి ముఖముల యందు ఒకట సహస్రశీర్షం దేవం సహస్రాక్ష సహస్రప. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని. మంచి పోయిటిక్గా, డ్రామాటిక్గా రాశారు. కేచిద్విలగ్న దశనాంతరేషు, కొంతమంది లోపలికి వెళ్ళలేదు, బయట రాలేదు, ఆ పళ్ళ మధ్యలో చిక్కుకొని ఉన్నారు. ఐసీయూలో కూర్చుని ఉంటారు చూసారా, వాళ్ళు అటు చావు కాదు, ఇటు బతుకు కాదు. కేచిద్విలగ్న దశనాంతరేషు సందృశంతే చూర్ణితైరుత్తమాంగై. సందృశంతే సమ్యక్ దృశ్యంతే చూర్ణితై ఉత్తమాంగై. వాళ్ళ శిరస్సులు, ముఖాలు, ఒళ్ళు అన్నీ చూర్ణమైపోతున్నాయి, పౌడర్ అయిపోయి. వక్త్రాణితే త్వరమాణా విశంతి, ఎంత భయంకరంగా వర్ణించారో చూడండి ఈ విలయాన్ని. వక్త్రాణితే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని, ఆయన అన్నారు భయానకాని. కేచిద్విలగ్న దశనాంతరేషు, ప్రాణం పోవడం కాదు, ఉండడం కాదు, అలాంటి స్థితిలో కొంత. సందృశంతే చూర్ణితైరుత్తమంగై. అర్జున, పునరావర్తినో అర్జున, వీటన్నిటికీ పునరావర్తిందయ్యా. వీటికి ఆ బ్రహ్మభువనాల్లోక, అగో హిరణ్య గర్భ దగ్గర నుంచి ఈ లోకములు అన్నీ కూడా పునరావర్తినోర్జున, మళ్ళీ పుడుతూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అందుకే బ్రహ్మగారు లయమైపోతారు, విష్ణువు లయమైపోతారు, రుద్రుడు ఉండకుండా పోతాడు, కీనాశుడు లేకుండా పోతాడు, ధనదుడు లేకుండా పోతాడు, హిరణ్య గర్భ బ్రహ్మ కూడా విలీనమైపోతాడు. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ. ఒకవేళ కానీ నువ్వు నా తత్వాన్ని తెలుసుకొని జ్ఞానివై ఆత్మని
తెలుసుకొని అహమస్మి అని అనుభవంలో ఉంటావో అహం బ్రహ్మాస్మి అని, కౌంతేయ పునర్జన్మ న విద్యతే, నీకు ఈ సైకిల్లో పడే బాధ లేదు. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. పరిపూర్ణం. ఇక్కడి నుంచి నిధిధ్యాసన శ్లోకాలు వస్తున్నాయి. చక్కగా కళ్ళు మూసుకొని చెప్తున్నది వింటూ నోటితో కూడా అంటూ ధ్యానం చేయండి. పరిపూర్ణం అనాద్యంతం అప్రమేయం అవిక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఏకమేవాద్వయం బ్రహ్మ నైహ నానా అస్తి కించన నేహ నానాస్తి కించన. సద్ఘనం చిద్ఘనం నిత్యం ఆనందఘనం అక్రియం. సద్ఘనం చిద్ఘనం నిత్యం ఆనందఘనం అక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానా అస్తి కించన నేహ నానాస్తి కించన. ప్రత్యగేకరసం పూర్ణం అనంతం సర్వతోముఖం. ప్రత్యగేకరసం అనంతం పూర్ణం సర్వతః ముఖం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. విరించి పంచత్వం రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశ మహాసంహారే అస్మిన్ ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. విహరతి సతీ తత్పతిరసౌ అహేయం అనుపాదేయం. అహేయం అంటే విడవవలసినది కాదు, పట్టుకోవలసింది కాదు. పట్టుకోవడానికి దొరకదు, విడవడానికి ఏమీ లేదు. అహేయం అనుపాదేయం అనాదేయం అనాశ్రయం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన న ఇహ నానా అస్తి కించన నేహ నానాస్తి కించన. నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం. నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం ఏకమేవాద్వయం బ్రహ్మ న ఇహ నానా అస్తి కించన ఇహ నానా అస్తి న కించన నేహ నానాస్తి కించన. అనిరూప్య స్వరూపం అనిరూప్య స్వరూపం యన్మనోవాచామగోచరం. అనిరూప్య స్వరూపం యన్మనోవాచామగోచరం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానా
నాస్తి కించన నైహ నానాస్తి కించన మృత్యు సమృత్యుమాప్నోతి యైహ నానాయ పశ్యతి ఏకమేవ ద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశో కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశ మహాసంహారేస్మిన్ విహరతి సతీ పతిరసౌ విహరతి సతీ పతిరసౌ. సృష్టి జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్ ఏతత్ స్వమపి వపురీశః స్థిరయతి సదా పూర్వః సర్వం తదిదం అనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోః భ్రూలతికయోః. 24లో సృష్టి కార్యాన్ని చెప్పారు. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే తవ త్రిగుణజనితానాం శివే త్రయాణం దేవానాం భవేత్ పూజా పూజా తవ చరణయో యా రచిత తథా హి తత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హీయతే. అన్ని స్థితిలో అలా ఉన్నాయి. శశ్వన్ముకుళిత కరోత్తం సమకుట శశ్వన్ముకుళిత కరోత్తం సమకుట విరించి పంచత్వం రజతి హరి ఆప్నోతి విరతిం వినాశం కీనాశః భజతి ధనదః యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశ మహాసంహారే అస్మిన్ విహరతి సతీ తత్పతిరసౌ. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. మరణాన్ని పొందుతారు, లేక విలీనమవుతారు, లేక డిజాల్వ్ అయిపోతారు, లేక లేకుండా పోతారు అని చెప్పేదానికి ఎటువంటి పదాలను వేర్వేరు పదాలను వాడారు. పంచత్వం రజతి, రజతి పొందుతారు, పంచత్వం రజతి పంచత్వాన్ని పొందుతారు, మరణాన్ని పొందుతారు. ఆప్నోతి విరతి, రజతి అన్న ఆప్నోతి అన్న ఒకటి అర్థం. మరొక పదం వాడారు ఆప్నోతి విరతిం అంటే క్రియాశక్తిని చైతన్య శక్తిని కోల్పోతారు. కోల్పోతే హరిహి ఆప్నోతి అంటే అది మరణమే. వినాశం కీనాశో భజతి, పంచత్వం అన్నా విరతిం అన్నా వినాశం అన్నా ఒకటే అర్థం. వినాశం భజతి వ్రజతి ఆప్నోతి భజతి, పంచత్వం విరతిం వినాశం. వేర్వేరు పదాలు ఒకే అర్థాన్ని, సమానార్థకాలని పదాలను ఎంత బ్యూటిఫుల్గా ఆయన ఎంత ఫ్లోలో రాశారు. ధనదః యాతి నిధనం, నిధనం అన్న మరణమే. అంటే పంచత్వము విరతి విరతిం వినాశం నిధనం 4 పదాలు వాడి ఒకే విషయాన్ని సూచించారు. వ్రజతి ఆప్నోతి భజతి యాతి. అంతేనా? వితంద్రీ గాఢ నిద్రలోకి పోవడం, గాఢ నిద్రలోకి పోవడం అన్నా చనిపోవడం అన్నా ఒకటే అర్థం కదా. సమ్మేళిత దృశ, కళ్ళు మూస్తారు. ఎవరు? మాహేంద్రీ వితతిరపి, హిరణ్య గర్భ బ్రహ్మగారు ఎట్సెట్రా మొత్తం టీం అంతాను. ఇప్పుడు మహాసంహారే అస్మిన్ అస్మిన్ మహాసంహారే ఇప్పుడు ఏమిటవుతుంది? అసౌ, ఇదిగో ఈ పరబ్రహ్మము
त्वत्पति सती विहरति विहरति सती त्वत्पतिरसौ पंचत्वं रजति विरतिं वाप्नोति भजति विनाशं याति निधनं सम्मिलितदृशा वितन्द्री भवति बट असौ त्वत्पति విహరతి సతి ఓ సతి ఓ సత్స్వరూపిణి ఆయన విహరిస్తున్నాడు అంటే నీవు కూడా విహరిస్తు నీవు పరబ్రహ్మస్వరూపిణివి కదా వేరు లేరు కదా శివా శివలకు భేదం శివా శివ శివా శివ విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశో కీనా వినాశం కీనాశో భజతి ధనదో యతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళితదృశ మహాసంవర్త సంహారేస్మిన్ విహరతి సతీ తత్పతిరసౌ సతీ సత్పతిరసౌ మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం అంటూ ఈ మహాసంవర్తాగ్ని అంటూ అప్పుడు ఉండేటటువంటి అగ్ని లాంటి స్వరూపాన్ని ఇంకొక శ్లోకంలో వర్ణిస్తారు. మహాసంహారేస్మిన్ విహరతి సతీ తత్పతిరసౌ ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అవినాశతు తద్విధి येन सर्वमिदं ततं नाशयस्य व्ययस्याश्च न कश्चित् कर्तुमर्हसि. ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो गुरुभ्यः सर्वोपप्लव रहित प्रज्ञानगण प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहं 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 शिवोऽहं 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 विहरति सती तत्पतिरसौ अहमस्मि 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 अहमस्मि. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्.